జోహార్ క్రాంతి కుమార్, జోహార్ జోహార్ క్రాంతి కుమార్. జోహార్. క్రాంతి కుమార్ని చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. క్రాంతి కుమార్ని చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. క్రాంతి కుమార్ చంపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జోహార్ క్రాంతి కుమార్. జోహార్. మరి పేరుపోగు క్రాంతి కుమార్, పేరుపోగు వెంకటేశ్వర గారి కుమారుడు ఈరోజు ఈ నెల 21వ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు యువకుడు ఎందుకు చనిపోయాడు అని అనుకున్నాం, కానీ వెనకాల ఇంత జరిగిందన్న విషయం తల్లిదండ్రులకు తెలియదు. కానీ తల్లికి పోలీసులు వచ్చినప్పుడు చెప్తానే ఉన్నాడు, నేను తలుపు తీస్తే నన్ను తీసుకెళ్ళి పోలీసులు కొట్టి చంపేస్తారు అన్న విషయం చెప్తానే ఉన్నాడు. అందుగురించి తలుపు తీయలేదు. మళ్ళీ వస్తారు పోలీసులు, మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్ళి ఖచ్చితంగా, ఎందుకంటే 3 నెలల నుంచి ఆ నరకం అనుభవిస్తున్నాడు క్రాంతి కుమార్. ఎటువంటి నరకం అనుభవిస్తున్నాడంటే, అతన్ని పోలీస్ స్టేషన్లో సస్పెక్టెడ్ రౌడీ షీట్ కూడా కాదు, సస్పెక్టెడ్ రౌడీ షీట్ వల్ల తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టమైన పనులు చేయమని చెప్పి, వాళ్ళు చేయకపోతే వీళ్ళు ఇన్ఫార్మల్ కింద మార్చుకుని వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. అది చేయలేదన్న ఉద్దేశంతో దారుణంగా పోలీస్ స్టేషన్లో వేలాడదీసి కొట్టడం, ఇంక ఈ నరకయాత్ర నేను తట్టుకోలేను, ఈ దెబ్బలు నేను తట్టుకోలేను అన్న ఉద్దేశంతో ఇంకా ఆ రోజు 27వ తారీఖున డిసైడ్ అయ్యి మళ్ళీ పోలీసులు వస్తారు. అప్పుడు పోలీసులు వెళ్తే అన్నారంట, నన్ను చంపేస్తారు మీరు అంటే, నువ్వు వచ్చినా చంపేస్తావు, రాకపోయినా చంపేస్తావు అన్న మాట దృష్టిలో పెట్టుకుని అతను పురుగుల మందు తాగి, ఆ వీడియో పురుగుల మందు తాగుతున్న వీడియో, సూసైడల్ వీడియో అతను సెల్ఫ్గా తీసుకుని అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత మామూలుగా అంత్యక్రియలు ముగిసిపోయినాయి, తెలీదు కుటుంబానికి, తెలీదు ఇలాగ పురుగుల మందు తాగి చనిపోయాడు లేదంటే ఇలా వీడియో తీసుకున్నాడని తెలియదు. తర్వాత తెలిసింది, ఫోన్ చెక్ చేసినప్పుడు కానీ లేకపోతే ఫ్రెండ్స్ చెప్పినప్పుడు కానీ తెలిసిన తర్వాత తండ్రి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి న్యాయం కావాలని చెప్పారు. ఈ రోజున దళిత సంఘాలన్నీ కలిసి పోలీస్ కమిషనర్ గారిని కలిసి వీళ్ళు అడుగుతున్నది పెద్ద కోరికేం కాదు. వీళ్ళు అడుగుతున్న కోరికే ఈ SC/ST అట్రాసిటీస్ చట్టాన్ని దాన్ని చేర్చండి ఈ కేసులో. సస్పెక్టెడ్గా అతను ఖచ్చితంగా సిఐ పేరే చెప్పాడు దాంట్లో, సూసైడల్ వాగ్మూలంలో తను చెప్పాడు. కాబట్టి సిఐ మీద, ఆయన మీద ఆ సెక్షన్ పెట్టి మరణానికి కారకుడైన వ్యక్తిగా సిఐని చూపించి SC/ST అట్రాసిటీ చట్టాన్ని, ఎందుకంటే అతనితో బాత్రూమ్లు కడిగించారంట, అతన్ని ఎరా చెప్పులు కుట్టేవాడివి, నువ్వు చెప్పులు కుట్టడం రాదురా నీకు, బూట్లు పాలిష్ చేయించారంట పోలీస్ స్టేషన్లో. అంటే పోలీసులు ఏ రకంగా తయారంటే, మొన్న తెనాల్లో చూసాం, రౌడీ షీట్లు అని చెప్పి 4 దళిత యువకుల్ని వీధి తిప్పికొట్టారు. ఎవరికి ఇచ్చారు వీళ్ళకి అధికారాన్ని? తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇదే జరుగుతూ ఉంది. అంతకుముందు కూడా పెద్ద బాగా మాకు జరిగిందని మేము అనట్లేదు. ఎరిచెర్ల కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపేశారు. అది లాకప్ డెత్. దాని మీద ఇప్పుడు దాకా ఏ బాధ్యులకి మీద చర్యలు లేవు. ఈ రోజున క్రాంతి కుమార్, ఎంతమందిని మీరు చంపేస్తారు? చంపేశారు, దారుణంగా చంపారు. కానీ ట్రీట్మెంట్, మేము ఈ రోజున దళిత పెద్దలు అనుకున్న వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చామంటే, మాకు ప్రభుత్వం ఇస్తున్న ట్రీట్మెంట్, వాళ్ళు ఇస్తున్న ప్రవర్తన, ప్రభుత్వం మాతో ప్రవర్తించే ప్రవర్తన. ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు, సాయి కృష్ణ చనిపోయారు. పాపం చాలా బాధాకరమైన విషయం. కానీ వాళ్ళ తల్లిని పిలుచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మాట్లాడారు, సముదాయించాడు, పంపారు. పేరుపోగు వెంకటేశ్వర గారు మీకు పర్సనల్గా తెలిసిన మనిషి కదా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆయన్ని పిలిపించుకున్నారా? కనీసం సముదాయించి న్యాయం చేస్తానని చెప్పారా? అంటే మీ పార్టీకి లాయల్గా ఉన్నాడు అతను, MRPSలో ఉంటూ మీకు లాయల్గా ఉన్నాడు. అటువంటి వాడికి మీరు ఇచ్చిన న్యాయం ఇది, మీ పార్టీ ఇచ్చిన న్యాయం ఇది. గుర్తుపెట్టుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. మమ్మల్ని
సెకండ్ గ్రేడ్ పౌరుల కింద చూస్తున్నారు. లాస్ట్ ప్రభుత్వం అలాగే చూస్తుంది, ఈ ప్రభుత్వం కూడా అలాగే చూస్తుంది. నేను రెండు ప్రభుత్వాలని సపోర్ట్ చేయట్లే, ఇద్దరు కూడా అలాగే చూశారు మమ్మల్ని. ఏంటి మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడికి వెళ్ళాం? ఈ రాష్ట్రంలో ఉంటూ మీకు ఓట్లేస్తూ సెకండ్ గ్రేడ్ పౌరుల కింద బతకమా, లేకపోతే అందరం కలిసి చచ్చిపోమా? ఇది ఆవేదన ఆక్రోశంతో అంటున్న మాటలు తప్పితే ఇంకోటి ఏం కాదు. గమనించండి, ఈ మొదటి నుంచి గమనించండి, సాయికృష్ణ విషయంలో ఏ రకంగా ప్రభుత్వం బిహేవ్ చేసింది, పోరుపాకు క్రాంతికుమార్ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా బిహేవ్ చేసింది అన్నది మీరు తెలుసుకుంటే ఇంకా అంతకన్నా మాకు ఏం అవ్వదు. కాబట్టి ఇమీడియట్గా ఆ సెక్షన్లు యాడ్ చేయండి, కుటుంబాన్ని సముదాయించండి, కుటుంబానికి న్యాయం చేయండి.